హాయ్ అండి, ఇవాళ మా మమ్మీది రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతోందండి. పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మర్చిపోలేని మధురానుభూతి అనే చెప్పచ్చు. మా మమ్మీ పేరు వచ్చి చింతా అనసూయ గారండి. ఐసిడిఎస్లో సూపర్వైజర్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ రైల్వే క్రోడూర్ ప్రాజెక్ట్లో చాలా సంవత్సరాల నుంచి చెప్పాలంటే నేను 6th క్లాస్ నుంచి కూడా మా మమ్మీ ఇక్కడే పనిచేసిందనమాట. అలాంటిది సేమ్ ప్రాజెక్ట్లోనే రిటైర్ అవ్వడం అనేది చాలా గొప్ప విశేషం అనే చెప్పచ్చు. ఫంక్షన్ ఎలాగ జరిగిందనేది చూసేద్దామా. అలాగే ఉండండి మేడం. చెప్పాలంటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా కాకుండా ఒక షష్ఠపూర్తి ఫంక్షన్ అనేది చెప్పచ్చు. అంత బాగా జరిగిందండి. అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా ఇంతలాగా సత్కారం చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను. మేమే అనుకుంటే మాతో పాటు అక్కడ పనిచేసే టీచర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ అందరూ కూడాను స్పీచ్ విన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాధ అనిపించింది. కొందరైతే కంటతడి పెట్టారు. వీడియోస్లో మీరు కూడా చూడొచ్చు. 42 years వర్క్ లైఫ్ అంటే తక్కువనే విషయం కాదండి. ఈ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఒక చోట మనమైతే ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా వర్క్ చేస్తామని అయితే గ్యారంటీ అయితే లేదు. మా అమ్మగారిని ఇంతగా అభిమానించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మా మమ్మీ ఎక్కడ పనిచేసింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దామా. ఇది వచ్చేసి కోడూరులో అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కదండి, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు, ఆ సర్కిల్ అనమాట. ఇదంతా కూడాను ఒకే ప్లేస్లో ఉంది. ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయండి. మనకి ఫంక్షన్ జరిగింది వచ్చేసి తహసీల్దార్ కార్యాలయం పైన అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనే జరిగింది. ఇక్కడ జస్ట్ గ్రామ సచివాలయం ఉంది కదండి, దానికి పక్కనే ఉంది కదా. ఇక్కడే ఫంక్షన్ అయితే జస్ట్ భోజనాలు అయితే ఇక్కడే పెట్టేశారనమాట. వీళ్ళ ఆఫీస్ ముందు పక్క. ఐసిడిఎస్ సూపర్వైజర్ అండి మా మమ్మీ వచ్చేసి. చాలామందికి తెలిసే ఉంటుంది ఐసిడిఎస్ అంటే ఇదేం అనమాట వాళ్ళ మెయిన్ ఆఫీసు కోడూరు ప్రాజెక్ట్లో. ఇందులోనే మా మమ్మీ వచ్చేసి 42 yearsగా పనిచేసింది. ఒక చిన్న టీచర్ నుంచి తను ప్రమోట్ అయ్యి ఒక సూపర్వైజర్గా తన సేవలన్నీ నిర్విరామంగా కొనసాగించింది. ఈ 60 years ఈ ఏజ్లో కూడాను తను చాలా అంటే చాలా హుషారుగా వర్క్ చేస్తూ ఉందండి. 42 years అంటే ఒక చిన్న వర్డ్ ఏం కాదండి. అన్ని సంవత్సరాలు కూడాను ఏ ఒక్క రిమార్క్ లేకుండా పనిచేయడం అంటే చాలా కష్టం. ఈ ఏజ్లో కూడాను మా మమ్మీ ఇంత హుషారుగా ఇంత మంచి పేరు తెచ్చుకుందంటే మేమైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. బంధువులు, స్నేహితులు, అలాగే అమ్మతో పనిచేసిన సన్నిహితులు కానీ, వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ మేడమ్స్ కానీ పేరు పేరున చాలా అంటే చాలా బాగా పొగిడారంటే చెప్పాలంటే. తనని వదిలి ఉండలేనటువంటి సిచ్యువేషన్ చాలామందికి. ఎందుకంటే అన్ని సంవత్సరాల అనుబంధం అనేది మామూలుగా కాదు. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయింది అందరితోనూ. వాళ్ళు చెప్తూ ఉంటే మాకు కూడాను చాలా అంటే చాలా బాధ వేసింది. మాతో కంటే ఎక్కువ వాళ్ళతోనే టైం స్పెండ్ చేసిందనే చెప్పచ్చు. వీళ్ళందరూ కూడాను మా మమ్మీతో పనిచేసిన వాళ్ళే అండి. తన స్నేహితులు ఉన్నారు, తర్వాత తనతో పనిచేసిన టీచర్స్ ఉన్నారు, కొలీగ్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా వచ్చున్నారండి. చెప్పాలంటే ఈ ఆహ్లాదకర వాతావరణంలో మా మమ్మీ డాడీకి మళ్ళీ షష్ఠపూర్తి ఫంక్షన్ అని చెప్పచ్చు. మళ్ళీ పెళ్లి జరిగిన విధంగానే జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు పొగుడుతూ ఉంటే నిజంగా మా కోసం వాళ్ళు ఇంత కష్టపడ్డారనే చెప్పచ్చు. కాకపోతే అదొక చెప్పలేని సంతోషం అన్నమాట. ఆనంద బాష్పాలు అంటారు, అవి అయితే కళ్ళారా చూసామండి ఈరోజు. ఇదందరూ కూడాను మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ, బంధువులు అందరూ వచ్చున్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫంక్షన్కి ఇంటి దగ్గర ఉన్నాను అనిపించింది. ఎప్పుడు కూడా ఈ క్వైట్ లైఫ్లో అయితే ఇక్కడే సరిపోయింది. ఫ్యామిలీతో తక్కువ అనమాట. ఎప్పుడన్నా 1 year 2 yearsకి అట్లా వెళ్ళినప్పుడే కదా. కానీ ఇదైతే చాలా మెమరబుల్ మూమెంటే నా లైఫ్లో. జస్ట్ ఒక 10 days కోసం వెళ్ళినా కూడా లైఫ్లో మర్చిపోలేని మెమరీని అయితే సంపాదించుకున్నాను. మా మమ్మీ గురించి మా డాడీ గురించి మాటల్లో చెప్పాల్సిన పనే లేదు. ఇద్దరు కూతుర్లే కదా అని ఏ రోజు ఫీల్ కాలేదండి. కొడుకుల కన్నా ఎక్కువగా పెంచుకున్నారు. ఎంత సపోర్ట్గా ఉంటారంటే మా మమ్మీ డాడీ అస్సలు చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి పేరెంట్స్ దొరకడం అయితే అదృష్టం అనే చెప్పాలి. అందులోనూ మా నాన్న గురించి చెప్పాలంటే అందరూ మా అమ్మ గురించే చెప్పున్నారు కదా. మా నాన్న ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఈవెన్ ఒక లేడీ వర్క్ చేస్తూ ఉంటే హస్బెండ్ సపోర్ట్ కూడా అంతే ఉంటుందండి. తను సపోర్ట్ చేయకుంటే ఎంత ముందుకెళ్తే వెళ్ళలేము. ఎంత పొజిషన్కైనా సరే, ఎంత ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా
ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ అంటే ఉండాలి. మా డాడీ అయితే ప్రతి చిన్న విషయంలోనూ మా మమ్మీ కన్నా ఎక్కువగా కూడా మా డాడీ సపోర్టే ఉండేది. కాబట్టే మా మమ్మీ అంత గ్రేట్ పొజిషన్కి అయితే వెళ్ళిందని అనుకుంటున్నాను. ఎందుకంటే తను లేకపోతే మేము లేము. ప్రతి చిన్న విషయంలో కూడా ఈవెన్ మమ్మీతో షేర్ చేసుకోలేనిట్టు కూడా డాడీకి చెప్పి డాడీ వల్లనే మేము స్ఫూర్తి పొందామనే చెప్పచ్చు. ప్రతి విషయంలో కూడా ఒక ఫ్రెండ్గా మాకైతే హెల్ప్ చేశారు. ఈవెన్ మమ్మీ కూడాను కొన్ని విషయాల్లో తను కుదరకపోయినా డాడీతో చెప్పి మాట్లాడడం కానీ పెట్టడం కానీ ఈవెన్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ అయితే జీవితంలో మర్చిపోలేననే చెప్పచ్చు. మా మమ్మీ డాడీకి ఒక ట్రిబ్యూట్గా ఈ వీడియోని అయితే అంకితం చేసేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసి చూడండి. మీకు టీచర్స్కి ఎవరికైనా సరే మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే చూసేయచ్చు. మీ మేడం గారిని మొత్తం ఎప్పటికీ మిస్ కాకుండా ఉండొచ్చు అనమాట. చాలామంది అయితే చాలా బాధపడ్డారు, మేడంని అయితే చాలా మిస్ అవుతామని. ఎందుకంటే 30 to 40 years వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి ఆ బంధాన్ని అయితే మాటల్లో చెప్పలేము. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు కూడా బిజీగా ఉండేది. మేమైతే చాలా ఎగతాలు చేసేవాళ్ళం. సీఎంకి పిఎంకి కూడా ఇన్ని ఫోన్ కాల్స్ రావేమో అమ్మ, ఎప్పుడు నువ్వు బిజీగానే ఉంటావు, మాతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎప్పుడైనా మేము ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి కాల్ వస్తుందిలే, లేకపోతే మీటింగ్లో ఉన్నానని కట్ చేసేది. అవన్నీ చెప్పి ఎగతాలు చేస్తూ ఉంటాము. మా మమ్మీని ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేసారు మాకు చాలే అని చెప్పి. ఈ ఫంక్షన్ని ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నానండి. జస్ట్ నేనైతే ఎవరిని డిస్టర్బ్ చేయను, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అండి. కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పి వీడియోలో ఉండే సాంగ్స్ అని నేను కట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ మ్యూజిక్ అయితే ప్లే చేశాను. అలాగే 2.5 hours పైనే ఉందండి వీడియో, అందుకనే స్పీచ్ కూడా చాలా వరకు కట్ చేశాను. కొందరికైతే అర్థం కాదు కదా యూట్యూబ్లో అని చెప్పి. డాడీ దగ్గర ఉంది కాపీ. ఇలాంటి కార్యక్రమానికి చేసిన మన గౌరవనీయులైన సిడిపో మేడం గారికి, ఏసీడిపో మేడం గారికి, మన స్టేజ్ మీద ఉన్న మన అనసూయ మేడం గారికి, మనమ మేడం గారికి, వాళ్ళ బంధుమిత్రులకి ఇప్పుడైతే మన మేడం గారిని మీటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ఏసీడిపో మేడం గారు ప్రజెంట్ ఉన్న సిడిపో మేడం గారు ఈ సభను స్టార్ట్ చేస్తారు. ఆఫీస్లో ఎక్కువ కాలము ఎక్కువ సంవత్సరాలు మన ప్రాజెక్ట్లో సర్వీస్ చేసినారు, సేవ చేసినారు. ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా మీకు బాగా ఆత్మీయంగా ఉన్నారు. అనసూయ గురించి చెప్పనవసరంలా ఒక్క చోట ఒక నిమిషం కూడా కూర్చోదు, ఎప్పుడు తిరుగుకుంటా ఎక్కడికక్కడ అక్కడ యాక్టివ్గా ఆల్వేస్ యమ స్పీడ్లో ఉన్నారు. చాలా బాగా చేసినారు, చాలా బాగా ప్రాజెక్టుకు సేవ చేసినారు. ఇంతకుముందు మనకు సిడిపో గారు, సౌభాగ్యమ్మ గారు, వీళ్ళందరి సేవ మీరు పొందినారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు. వాళ్ళు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. కాకపోతే అనసూయ వాళ్ళు ఎలా ఉంటారంటే యంగ్స్టర్స్తో పోటీ పడుతున్నారు. ఓగులవారిపల్లి మండలంలో అనసూయ అంటే అంత మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. మనము ఒక విధంగా ఉద్వేగము అంటే కలిసి పనిచేస్తాము. అన్నీ ఎన్ని తప్పులు ఒప్పులు కష్టాలు నిష్ఠూరాలు అన్నీ పడ్డాము. అయితే అనసూయ వర్క్ మైండెడ్, తను కూడా ఏదైనా కూడా ముందుండి చేయాలా, నేర్చుకోవాలనే తపన, చెయ్యాలి నేను ముందుండాలా అనే ఒక పట్టుదల ఎక్కువగా ఉంటుంది మనిషిలో. అది కూడా మంచి వ్యక్తిత్వం. పక్క మనిషిని ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ జరిగేది కాదు. ఎవరు ఈరోజు అనసూయ మేడం గారు ఇద్దరు రిటైర్ అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తర్వాత వచ్చేసి 1997 ఏప్రిల్ 21వ తేదీన మేము నలుగురం వచ్చి ఇక్కడ జాయిన్ అయినాము. జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఐసిడిఎస్ అంటే ఇక్కడ ఎవరికి తెలియదు. మా ఈ ఐసిడిఎస్లో ఐసిడిఎస్ ఎందుకు వచ్చినారు మీరు? 3 మండలాలు చేస్తారు. చిట్వేలు, ప్రైమరీ కొడూరు, పుల్లంపేట. అనసూయ అమ్మ స్పీడ్ అనమాట. ఏది ముందు 8 గంటలు పోయి ఆడు ఉండాలి. కట్టాలి కూర్చోవాలి. తీకుపోయినా ముందు పోయి అనుకుంటుంటే ఎందుకంటే అంత స్పీడ్ ఉండాలి ఇంట్లో. పెద్దలందరికీ, నాతోటి సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లందరికీ నా యొక్క నమస్కారాలు. అనసూయ అంటే ఆమె పేరు పెట్టాం, తపన సుందరి అని పేరు పెట్టాం. అంటే ఏదైనా తపన ఎక్కువ అనమాట. అందుకోసం మాకు ఒక బిరుదు ఇచ్చినాం, తపన సుందరి. అట్లా ఫస్ట్ స్టార్టింగ్ నేను 1982లో ఇద్దరం అన్న ఐసిడి ప్రాజెక్టు 97లో స్థాపించారు.
అప్పటి నుండి ఈ నలుగురు మాత్రం ఇక్కడ సూపర్వైజర్గా ఎన్నుకున్నారు. బిఎం సుయ, సిఎం సుయ, మణమ్మ, శకుతలమ్మ. ఈ నలుగురితోనే ఈ మండలం ఇది రైల్వే కోడ్ ప్రాజెక్ట్ స్టార్టింగ్. అప్పుడు మనకు వీళ్ళందరినీ అంగన్వాడీ టీచర్స్ అందరినీ ఎన్నుకోబడింది. ఆ రోజు నుండి బాగానే ఉన్నాయి అన్నీ. అప్పుడంతా రాసుకునేటి ఈ యాప్లు కూడా లేవు. చాలా బాగా ఉండింది, అందరికీ ఇబ్బంది లేకుండా బాగా చేస్తూ ఉన్నారు. కడప కత్తి అని పేరుకు వచ్చేసింది. అక్కడ కూడా బ్రహ్మాండంగా బాగా పనిచేసింది. ఎక్కడ కూడా డ్యూటీలో మాత్రము ఎన్నికలు చేసేటట్టు ఉండదు. మీద ట్రైనింగ్ అదంతా బాగా అందరికీ ఇచ్చి వాళ్ళ దగ్గర నేనుగా నడుస్తూ ఉండేదాన్ని మేడం. ఏమంటే రిజిస్టర్లు వాళ్ళ దగ్గర రాసేదానికి మీరు ఇచ్చేయండి, నేను తీసుకొని వచ్చేసి సంఖ్యలో పెట్టుకుని వచ్చేది, రాసేసి నైట్ అంతా కూర్చొని రాసేది, పొద్దున్నే కూర్చొని రాసేసి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అలా రాస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎలా వస్తుంది, మీకు నేర్పిస్తే కదా వాళ్ళు నెక్స్ట్ టైం రాసుకోవడానికి ఇదిగా ఉంటుందంటే వాళ్ళు రాసేదానికి చాలా టైం పట్టేస్తుంది. అందులో ఇదే ప్రాజెక్టులో వాళ్ళు చేరి ఇదే ప్రాజెక్టులో కూడా పదవి విరమణ చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయము. వాళ్ళిద్దరి గురించి మేము చాలా తెలుసుకున్నాం, తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం. ఇద్దరు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. రిపోర్ట్స్ పరంగా మేడం గారు వర్క్ పరంగా ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ, మనమ్మ మేడం గారు కూడా స్లోగా వెళ్ళినా కానీ ఆ ధైర్యం అనేది ఎక్కడా భయపడకుండా, ఎటువంటి ఎంత పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి తడబడకుండా భయపడకుండా ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ మేము స్టార్ట్ అయినప్పుడు 1999లో మా కొత్తగా పరిచయం అయ్యి మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని వర్కర్గా గుర్తించినారు. అనసూయమ్మ మేడము, మణిమ్మ మేడము మరియు శకుతలమ్మ మేడము. దాదాపు మాకు తెలిసిన ఈ ముగ్గురు పేర్లు ఎక్కువగా తెలుసు. తర్వాత అనేక మంది సూపర్వైజర్లు వచ్చారు. మేము ఈ స్టేజ్ పైన మాట్లాడగలుగుతున్నాం ధైర్యంగా అంటే మా మేడం అనేక సార్లు చెప్పేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ విషయాన్నైనా తప్పు ఉన్నా కూడా ధైర్యంగా లేదు చెప్పగలరండి, చెప్పినప్పుడు అది తప్పని తెలుస్తుంది తప్ప మీరు అధైర్యపడి ఏ కొంచెం అడగకపోతే వెనకబడిపోతారనే విషయాన్ని చాలా క్లుప్తంగా తెలియజేసేది. ఇద్దరు కుటుంబాలకు ఆ దేవుడు చల్లగా చూడాలని, వాళ్ళు ఎప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా నా దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారికి, మన ఏజీఓ మేడం గారికి, ఈరోజు రిటైర్ అవ్వబోతున్న మన అనసూయ మేడం గారికి, మణమ్మ మేడం గారికి, మిగతా అందరి సూపర్వైజర్లకు పేరు పేరు నా నమస్కారములు. ఇక్కడ ఇచ్చేసిన నాతోటి అంగన్వాడీ టీచర్లకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు అనసూయ మేడం, మణమ్మ మేడం ఇద్దరు రిటైర్ అయితే మాకు చాలా బాధగా ఉంది. మేము ఐసీడీఎస్లో అక్షరాలు నేర్చుకునింది వాళ్ళ దగ్గరే. సూపర్వైజర్గా వచ్చినారు, మమ్మల్ని జాయిన్ చేసినారు. 98లో మమ్మల్ని జాయిన్ చేసిన 99 ఫిబ్రవరి 2లో మమ్మల్ని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్గా. అనసూయ మేడం గారు మా ఓబులార్పల్లి మండలంలో సూపర్వైజర్గా వచ్చినారు. జాయినింగ్ అక్కడే ఓబులార్పల్లి మండలంలో సూపర్వైజర్గా జాయిన్ అయినారు. ఈరోజు ఆ మండలం ద్వారానే సూపర్వైజర్గా రిటైర్ అవుతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరికి దేవుడు ఆయుర్వేదాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళ శేష జీవితం ఆరోగ్యంతో బాగుండాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అనసూయ మేడం అత్తగారు సార్ గారు వాళ్ళిద్దరు బైక్లో చిలకా గోరింకల్లాగా వచ్చేది. ప్రతి ఒక్క సెంటర్కి చిలకా గోరింకల్లాగా, కనీసం వాళ్ళ పిల్లలను కానీ పట్టించుకునేదిలే. వాళ్ళిద్దరు సార్ ఎప్పుడు ఒక్కోసారి సెంటర్కి ఆయన వచ్చింది, మేము లేట్గా మాకన్నా ముందు మేడం సెంటర్ కాల్లో ఉండేవాళ్ళు. ఆ విధంగా మాకు ప్రాజెక్ట్లో ఉండి మాకు సెక్టార్లో కానీ మండలంలో కానీ ఎక్కడైనా ప్రాజెక్ట్ అంతా ఈరోజు బాగా ఈ విధంగా మేము ఉన్నామంటే ఫస్ట్ అక్షరాలు దిద్దించింది వాళ్ళే. ఈరోజు మనకు ఒక శుభ సమయం అనుకోవాలి. ఎందుకంటే ఎవరైనా రిటైర్మెంట్ అనేది అది తప్పనిసరి. కానీ ముందుగా ఒకసారి అనసూయ మేడం గారి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న మేడం గారి పిల్లలకు, మేడం వాళ్ళ భర్తకు అందరికీ కూడా మనందరి తరఫున ఒకసారి క్లాప్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
అనసూయ మేడం గారు అయితేనేమి ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబాలతో పిల్లలతో సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడు వాళ్ళ ఇద్దరిని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ శేష జీవితం అనేది కూడా ఇప్పుడన్నా వాళ్ళు చక్కగా ఆరోపించి వాళ్ళతో సంతోషంగా ఉంటారని వాళ్ళకు మరొకసారి దేవుడు ఆశీస్సులు అందించాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వర్క్లో చాలా సీరియస్గా దగ్గరుండి నేర్పిస్తుంది. మధురైనా సరే వర్కే అట్లా ఆ విధంగా మేడం గారు నిర్వహించకుండా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ మా. ఇప్పుడు మేడం వాళ్ళ గురించి మాట్లాడు. మనకు పుల్లంపేట మండలం నుంచి వచ్చిన మేడం గారి తరఫున అనసూయ మేడం గారి తరఫున వచ్చిన ఉన్నారు. కానీ పని అయితే ఓలాపల్లి మండలంలో చేసినప్పటికీ పుల్లంపేటలో ఎక్కువ నివాసం ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వేదిక మీదకి వచ్చిన సరస్వతి గారు మేడం గారి గురించి పదవి విరమణ చేస్తున్న మా అక్కగారు అనసూయ అక్క గారు మరియు మరేమ మేడం ఏ సమస్య ఉన్నా కూడా నవ్వుతూనే సమాధానం చెప్పేవాళ్ళు, అన్నీ బాగా చేసేవాళ్ళు. 10 అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు పర్యవేక్షించడము, చూడడము, అంగన్వాడీ టీచర్లకు సలహాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా నేను చాలా గమనిస్తుండేవాడిని. నేను పుల్లపేట గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మా మరేమ మేడము పుల్లపేటకి రావడం చేయడము ఇక్కడ చాలా బాగా పనిచేసేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు పదవి విరమణ చేయాలి. 62 సంవత్సరాలు వచ్చిన వెంటనే పదవి విరమణ చేయాలి. అది మన ప్రభుత్వ నిబంధన. కానీ ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న ఇల్లు భవిష్యత్తులో కూడా మంచి ఆయురారోగ్యాలతో రక్షణగా ఉండాలని ఆ భగవంతుని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోల్వార్పల్లి మండలం ఎంపీడీ ఆఫీస్ నుంచి వచ్చిన మా సీనియర్ అసిస్టెంట్ సార్ రవి సార్ వేదిక మీదకి రావాల్సిందిగా మేడం అనసూయ మేడం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. వెల్కమ్ సార్. ఇంతమంది వచ్చినందుకు అభిమానంతో వచ్చినారు. వాళ్ళ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వేదిక ఆలోచించిన మేడం మేడం గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ రమ్మంటే వెంటనే వచ్చినారు. అట్లనే ఏసీడీపీ మేడం గారికి ఇక్కడికి మేము ఇచ్చిన వాళ్ళందరూ సూపర్వైజర్లు అందరూ ఎక్కడున్నా కానీ రిటైర్మెంట్కి రమ్మంటే అందరూ వచ్చినారు. కాళహస్తి నుంచి బాబు చేపాడి నుంచి వచ్చినది రిటైర్మెంట్ అయిన వాళ్ళు అనసూయ వాళ్ళ భర్త బాగాలేకపోయినా కానీ రాలేదన్నా కూడా నేను మళ్ళీ వచ్చినారు. అతను శకుంతలక్క రిటైర్మెంట్ ఉంది. మిగతా చిట్వేల్ సూపర్వైజర్ కానీ అందరూ పిలుస్తాను. ప్రతి ఒక్కరు మేము పిలిచిన వాళ్ళు అందరూ వచ్చినారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రిటైర్మెంట్ అవుతున్నానంటే నాకు ఎక్కువగా ఉద్యోగం వర్కర్గా 83లో జాయిన్ అయినాను. నాకు 20 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి నిజాయితీగా శారీశక్తిగా టైం టు టైం పోయి నేను ఈ ఉద్యోగంలోనే నా జీవితం అంతా గడిచిపోయింది. నాకు ఎందుకంటే కష్టాల్లోనే ఉన్నాము. ఆ ఉద్యోగంతోనే ఎక్కువ చేసుకున్నాను. నేను ఉద్యోగం వచ్చిందని నేనేదో జీతం కోసం పని చేయకుండా సిన్సియర్గా పనిచేసాను. నా వయసు అంతా ఉద్యోగంలో గడపడుతున్నాను. నా కుటుంబానికి ఎక్కువ నేను వాళ్ళతో గడపలేదు. నా బిడ్డను కూడా నేను చూసుకోలేదు. అంగన్వాడీ టీచర్తోనే నా జీవితం అంతా గడుపుకున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు ఎంతో బాధగా ఉండాలి. ఎందుకంటే నా బిడ్డని ఏ బిడ్డను నేను ఇప్పుడు ఐసీడీఎస్ ఉపయోగించుకోవాల్సిన ఏవి నేను ఉపయోగించాల. ఒకే బిడ్డను ప్రేమగా సాకులో ఏంలా. 2 బిడ్డలను ఏదో పెరిగినారే కానీ నా బిడ్డతో నేను స్పెండ్ చేయలేదు. ఇప్పటికీ చేయలేకపోతూనే ఉన్నా. పాప కానిపోయితే 2 రోజులు హాస్పిటల్ నుండి వచ్చిన నేను మా బిడ్డకు చూడమా అనేది చూడకుండా మా ఆడబిడ్డ ఇంటికాడ పెట్టి నా ఉద్యోగం నేను చేసుకున్నా. నా బాధంతో తెచ్చినా కానీ ఎందుకంటే నేను నాతో పనిచేసిన వర్కర్కే తెలుసు. నేను ఒక రోజు కూడా లీవ్ పెట్టుకున్నా. ఎట్లా పనిచేసినాను 9కే సెంటర్లో పోతా ఉన్నా. మా ఆయన నాకు అట్లనే అనుకుని ఎందుకంటే 10 ఫస్ట్ సెంటర్ 9కి పోతే మిగతాటి కొంచెం లేట్గా చేస్తాము చూస్తాము. ఆ రూట్ అంతా ఒకసారి తిరిగినట్టు ఉంటుంది. మండలంలో ఈ సెంటర్లు 56 ఉన్నాయి. 56 సెంటర్లు అన్నీ తిరగలేమని చెప్పి
నన్ను వెనకబడి నడిపించినాడు. నా సాయి శక్తులా నేను నా శక్తుల దూరం అంగన్వాడికి సెంటర్కి ఒకళ్ళు కొంతమంది నడిచింటాను. ఎందుకంటే వర్క్ విషయంలో కానీ నా పర్సనల్ గెలిచి అనేది ఏం లేదు. అందరూ నా మాట కొంచెం తీరు వేరేగా ఉంది. నేను అర్థం చేసుకున్నారే కానీ ఎవరు పాయింట్ అవుట్ చేయలేదు. ఒకవేళ మేడం బాగుంటే అట్లా నడిచింటారని నన్ను అర్థం చేసుకుని అందరూ ఆదరించినారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఏమన్నా ఒకవేళ ఏమైనా పొరపాటుగా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఇక్కడ క్షమించండి. నాకు కూడా మిమ్మల్ని అందరూ నిలిచిపోవాలంటే బాధగానే ఉంది. రిటైర్మెంట్ కంపల్సరీ కాబట్టి ఇంకా నేను మనకు గవర్నమెంట్ చేయాలన్నా చేయలేదు కదా. మీరు కూడా ఇప్పుడు ఏ సూపర్వైజర్ వచ్చినా మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా మన పనులు ఉద్యోగులు ఉన్నందరూ కరెక్ట్గా చేసుకుంటూ అది మాత్రం వాస్తవమే. ఇంకా మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి న్యాయం చేస్తారని దేవుడిని ప్రార్థిస్తున్నాము. మీకు ఆయు ఆరోగ్యాలు ఇస్తాడు దేవుడు. మీరు లక్షణంగా పిల్లలతో గడపండి మేడం. ఇంకా మీదట బాధపడద్దండి. అట్లే మనమ మేడం గారు మాట్లాడాల్సిందిగా కొంచెం. అనసూయ మేడం గారు గురించి చెప్పాలంటే అందరూ చెప్పిన వక్తలంతా కూడా మా అసోసియేషన్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. అంతకుముందు కూడా మేడం చాలా బాగా తెలుసు. ఇన్నేళ్ళ సర్వీసులో కూడా మేడం ఒక మంచితనం గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మా అసోసియేషన్లో ఉన్నా కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే చెప్పడము, చేయడము, వాళ్ళకి ఏం న్యాయం కావాలో వాళ్ళ ద్వారా చెప్పించి చక్కని వాతావరణంలో పదవి విరమణ పొందుతున్న ప్రస్తుతం మన సూపర్వైజర్ గారు మంచి వాతావరణంలో రిటైర్ అయినందుకు వారికి శుభాకాంక్షలు. అయితే పదవి విరమణ అనేది పదవికి మాత్రమే ఆమె విరమణ, కానీ అదే ఆమెకున్న సమస్యలు కానీ బాధ్యతల నుంచి విరమించుకుంటుందే కానీ వ్యక్తిగా మాత్రం మనకు విరమించుకోవడం లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఒకసారి మనం ఎంటర్ అయినప్పుడు మన రిటైర్మెంట్ అనేది ఒకసారి ఖచ్చితంగా నిర్ణయిస్తారు. కాబట్టి మనకు ముందే తెలుసు పలానా రోజు మనం రిటైర్ అవుతామని. అయితే ఉద్యోగం చేరినప్పటి నుంచి ఆమెకు నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఉన్నాను, వాళ్ళకు చాలా అనుభవం. నాకు మంచి కాంటాక్ట్ ఉంది. ఏదైనా ఒక పని చెప్తే నిమిషాల మీద చేస్తుంది మన అనసూయమ్మ. సూర్యుడు అస్తమించే దాంట్లో కానీ ఉదయించే దాంట్లో కానీ ఏమైనా టైమింగ్స్ ఇటు అటు ఉంటుందేమో కానీ మన అనసూయ చేసే పనిలో మాత్రము ఏ మాత్రం కూడా సడలింపు లేదు. అది నేను వాట్ ఐ అబ్జర్వింగ్స్. నేను ఇంత దూరం నుంచి కర్నూలులో ఉదయం బయలుదేరి ఈ రోజుకి వచ్చానంటే తన యొక్క చేసిన పనికి ఖచ్చితంగా ఈరోజు రావాలనే ఉద్దేశంతో ఉదయం 4 గంటలకు బయలుదేరి ఈ పండుగని చూడాలి, ఈ వేడుక చూడాలి, అంత సహృదయంతో ఎంతో మంచి హృదయంతోనే తను పూర్తి సర్వీస్ ముగించుకుంది. అసలు ఎవరికో అది దక్కించేది పూర్తి సర్వీస్ కాలము ఎటువంటి ఒడుగుదొడుగులు లేకుండా
రిటైర్మెంట్ అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. దట్ గోస్ టు ద మన సి అనసూయ గారు చాలా చక్కగా నిర్వహిస్తుంది. అలాగే మేడం అలాగే ఉండండి మేడం. సార్ సార్ వస్తే వాళ్ళు వయసు అయిపోయింది. ఎక్కడ కూడా రాజీ పడకుండా నాకు కూడా తనతో 8 సంవత్సరాలు ఒడుదొడుగులు లేకుండా కంటిన్యూస్ గా ఈ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు ఈ పదవి విరమణ పొందుతున్న మనమ్మ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే ఈ పదవి విరమణ తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఇలా చూడండి మేడం, ఉండండి, ఇలా చూడాలి. ఓకే సార్, సార్ ఉండండి సార్, అలాగే ఉండండి సార్. ఓకే మేడం. నిర్మాణం జరుగుతుంది ఆడా సార్ సార్ వేసిన వాళ్ళు నిలబడండి సార్, ఇట్లా ఫోటో తీస్తారు, నిలబడండి సార్. చూడండి సార్, చూడా సార్, కొద్దిగా సార్. మేడం సైడ్ రండి మేడం, మీరు దగ్గర రండి, కొద్దిగా ముందుకు రండి, చూడండి ఇక్కడ చూడండి. కాబట్టి తర్వాత మేడం వాళ్ళ తరఫున ఇద్దరు తరఫున వచ్చిన బంధువులందరూ కూడా మేడం వాళ్ళు అయిపోయిన తర్వాత చేయాలని మనవి చేస్తున్నాము. ఎవరు ఏమి అనుకోకండి, ఎందుకంటే మేడం చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు బయలుదేరాలని అంటున్నారు. అందరూ కూడా గమనించుకోవాలా. ఓకేలండి, వీళ్ళు ఎందుకు వస్తుంది? ఇలా చూడండి సార్, ఇలా చూడండి, చూడు మా ఓమా, ఇప్పుడు మేము అడుస్తాను, నిలవండి పట్లే మా, మీరు కొద్దిగా బ్యాక్ చూడండి మేడం, పట్టుకోండి అలాగే చూడండి సార్. మా పక్కన సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇలా చూడాలి మేడం. ఒక్క నిమిషం మేడం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సార్ పట్టుకోండి సార్, అలాగే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రమ్మని చూడండి సార్, మీరు కనపడలేదు సార్ అసలు. ఇలా ఇలా చూడండి మేడం. ఓకే ఓకే ఇచ్చేయండి మేడం, పట్టుకోండి మేడం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మేడం కెమెరా ఉంది ఇక్కడ.
కొంచెం ఎమోషన్ అయ్యేటప్పటికి మాటలు అయితే సరిగా రాలేదండి. మాటలకు అందనటువంటి ఫంక్షన్ అనే చెప్పచ్చు. మా మమ్మీకి ఒక ట్రిబ్యూట్గా ఈ వీడియోని అయితే నేను అందిస్తున్నాను. ఎవరైనా సరే ఈ ఫంక్షన్ మిస్ అయిన వాళ్ళకైతే పనికొస్తుంది కదా అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఒక చిన్న మెమరీ అన్నమాట. మా మమ్మీది లైఫ్ లాంగ్ ఉండిపోవాలని అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.